శ్రీ విద్యలో మహాషోడశి మంత్రం తీసుకున్న తర్వాత మహాపాదుక ఆత్మపాదుక అని రెండు మంత్రాలు ఇస్తారు. ముందుగా మనం మహాపాదుక అంటే ఏమిటో చూద్దాం. ఈ మహాపాదుక అనేటప్పుడు ఇందులో మొత్తం 5 రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి. ఏమిటి 5 రకాలైనటువంటి మంత్రాలు? మొట్టమొదటి స్వగురు పాదుక, రెండోది పరమగురు పాదుక, మూడవది పరమేష్టి గురు పాదుక, నాలుగవది పరాపర గురు పాదుక, ఐదవది మహాపాదుక. ఈ విషయాలు మీకు ఎక్కడా దొరకవు, ఎవరూ చెప్పరు. ఇవన్నీ కూడా శ్రీ విద్యా రహస్యాలు. ఈ రహస్యాలు ఎక్కడా బయటికి చెప్పకూడదు, కేవలం గురువు ద్వారానే తెలుసుకోవాలి అని అంటారు. కాబట్టి ఎవరు ఎక్కడా కూడా బయటికి చెప్పరు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాలను విని ఆకలింపు చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, విషయం అనేది అందరికీ తెలియాలి. తెలియకుండా ఎట్లా? అందరికీ తెలియాలి, లేకపోతే విషయం చచ్చిపోతుంది. అలా పోకూడదు. ఇక్కడ స్వగురు పాదుక, పరమగురు పాదుక, పరమేష్టి గురు పాదుక, పరాపర గురు పాదుక, మహాపాదుక, మొత్తం 5 రకాలైన పాదుకలు. ఈ 5 రకాలైనటువంటి పాదుకల్లోనూ మొట్టమొదటిగా అసలు శ్రీ విద్యలోకి రావాలి అని అనుకున్నప్పుడే గురుత్రయం చెప్తారు. ఆ గురుత్రయంలో స్వగురు, పరమగురు, పరమేష్టి గురు ముగ్గురిని కూడా ఈ 3 మంత్రాలు అక్కడే చెప్పేస్తారు. స్వగురు పాదుక, పరమగురు పాదుక, పరమేష్టి గురు పాదుక, ఈ 3 మంత్రాలు కూడా మీకు న్యాసంతో సహా చెప్పేసాను చూడండి. ఆ తర్వాత ఈ మంత్రాలన్నీ చెప్పుకుని షోడశి చెప్పుకున్న తర్వాత కొన్ని చోట్ల ఇక్కడ పరాపర గురువు, ఈ పరాపర గురు పాదుక చెప్తున్నారు, కొన్ని చోట్ల చెప్పటం లేదు. ఆఖరికి వాళ్ళు చెప్పేది ఏమిటంటే మహాపాదుక. ఈ మహాపాదుక ఇందులో మనం చెప్పుకునే గురుత్రయం అవన్నీ కూడా వచ్చేస్తాయి ముందు. ఇక్కడ మంత్రం చూడండి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం హంస సోహం హసక్షమలవరయూం సౌ క్లీం ఐం సహక్షమలవరయీం హంస సోహం హంస. ఆత్మస్వగురు పరమానందనాథ, పరమగురు విరజానందనాథ, పరమేష్టి గురు సదానందనాథ, పరాపర గురు సుఖానందనాథ, శ్రీపాదుకం పూజయామి నమః. ఇది మనకి మహాపాదుక మంత్రం.